చరిత్రలో ఎప్పుడూ జరగని దుర్ఘటన తిరుమలలో జరగడం చాలా ఆవేదన కలిగిస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుమలలో జరిగిన దుర్ఘటనలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎందుకు రెండు విధాలుగా స్పందించారని ప్రశ్నించారు. సమీక్షల్లో ఇద్దరు చిరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేసి ఉన్నతాధికారులను బదిలీ చేయడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు ఏదో అంతరార్థం దాగి ఉన్నదనే అనుమానం తనకు వ్యక్తిగతంగా ఉన్నదని తెలిపారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో తనపైన క్రిమినల్ కేసు అయినట్టు వార్తాపత్రికల్లో చదివి పోలీస్ స్టేషన్ సిఐ, డిఎస్పీలకు ఫోన్ చేసి తమరు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. వారే తప్పు చేశారని తెలుసు. ఎందుకంటే పాలసీ డెసిషన్ ఏదైతే టోకెన్లు డిస్ట్రిబ్యూషన్ కిందే చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈఓ, చైర్మన్, జేఈఓ. దానివల్ల జరిగిందని ఆయన చెప్పాడు. వారి మీద మాత్రం యాక్షన్ లేదు. దేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఉండటం నిజంగా మన తెలుగు వారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వారు చేసుకున్నటువంటి అన్నాడు. అది వేరే విషయం. ఆ ఎస్పీ ఎంత దారుణంగా వ్యవహరించాడని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ. ఈ విధంగా క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగా ఈ నలుగురు అక్కడ చేశారు కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవాలి. అది ఎంత విచిత్రమని నాకు అర్థం కాలేదు. అంటే ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, వాళ్ళు పలకరిస్తారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తారు, పలకరిస్తారు. ఈ లోపల టైం అయిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారికి వేరు దొరకదు అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేశారనేది నేను అభిప్రాయపడుతున్నాను. నేను ఆరోపణ కూడా చేస్తున్నాను. కాదని చెప్పని నేను అడుగుతాను. ఆయన ఇన్వెస్టిగేషన్ ఆయన చేశాడు. చేసి మీడియాలో ఏం చెప్పాడండి? అంతా విన్నారు కదా. దీనికి బాధ్యత వహించవలసింది చైర్మన్ గారు, ఈఓ గారు, జేఈఓ గారు. అక్కడ మృతుల కుటుంబాలని, క్షతగాతులైన వారిని కూడా పరామర్శించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనం మీడియాలో చూసాం. ఆ తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన కూడా పరామర్శించారు. ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. తరువాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తర్వాత వెళ్ళారు. అక్కడ పరామర్శించి, పలకరించి వచ్చారు. ఎవరు స్టేట్మెంట్స్ వారు ఇచ్చారు. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారు